నమస్తే తెలంగాణ వాసులందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇద్దరు పెద్ద నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారా లేక వివాదాల ఇదిలోనే సతమతం అవుతున్నారా? ఇది ఈరోజు చర్చ. మరి చర్చ కొనసాగించే ముందు మెయిన్ న్యూస్ పేపర్స్లో వచ్చిన వార్తలపై ఒకసారి దృష్టి వేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ రెండు వార్తలు మనకు కనిపిస్తున్నాయి ముందు పేజీలో. అంతం కాదు ఇది ఆరంభమే, వర్సిటీ పేరు మార్చితే ఎందుకంత కుళ్ళు, ఇంకా మార్చాల్సినవి చాలా ఉన్నాయి, మా బతుకు మాది మీ బతుకు మీది అన్న స్టేట్మెంట్స్, సీఎం స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీని ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్ ప్రొఫెసర్ విగ్రహం పైలాన్ ఆవిష్కరణ నిన్న జరిగిన ఆవిష్కరణలో భాగంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి మన జయశంకర్ సార్ పేరు పెట్టినందుకు ఎందుకంత కుళ్ళు అన్న ఒక స్టేట్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది మెయిన్గా. రెండే వార్తలు మనకి హైలైట్ అయ్యాయి. ఇక పాక్ హనీ ట్రాప్, దేశద్రోహానికి పాల్పడ్డ ఆర్మీ అధికారి, పాకిస్తాన్ మహిళతో చాటింగ్, రహస్య వివరాలు చేరవేత, పసిగట్టిన కౌంటర్ ఇంటెలిజెన్స్, అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. దేశద్రోహానికి పాల్పడ్డ ఒక ఆర్మీ ఆఫీసర్ని ఇక్కడ అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఈనాడు చూస్తే దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి, ప్రజలకు రైతులకు మేలు చేయండి, ఏపీ సీఎం మంత్రులపైన తెలంగాణ సీఎం కేసీఆర్ విసుర్లు అన్న స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 1,50,000 కోట్లతో మరో సింగపూర్ నిర్మిస్తామనే వాళ్ళు పిల్లల బడి రుసుములు చెల్లించుకోలేరా అని నిలదీసినట్టుగా, 3 ఏళ్ల కరెంటు కోతలుంటాయని అప్పుడే చెప్పానని వెల్లడి, ప్రతిపక్ష నేతలు పిచ్చి ప్రేలాపనలు మానాలని హెచ్చరిక, ఇలాంటి నిన్న జరిగిన మీటింగ్లో భాగంగా ఆయన స్టేట్మెంట్స్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇక 4 మార్గాలు, రైతుల రుణమాఫీపై తెలంగాణ సర్కారు కసరత్తు, దిగుబడులు ఒకటే ప్రామాణికం కాదు, కష్టాలకు మరెన్నో కారణాలుంటాయి. నిన్న గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ ఇచ్చిన చేసిన వ్యాఖ్యలకి అక్కడ కరువు పరిస్థితి లేదు, మరి రుణమాఫీ ఎందుకు, అది అవసరం లేదు అన్న స్టేట్మెంట్స్కి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరొక ప్రతిపాదన ముందుకెళ్తుంది. కరువు అదొకటే కాదు, మిగతా ప్రమాణాలు కూడా ఉంటాయి, వాటిని కూడా తీసుకోవాలి, కష్టాలకు మరెన్నో కారణాలు ఉంటాయి. ఆర్బీఐకి తాజాగా ప్రభుత్వం లేఖ, రీషెడ్యూల్ చేయాలంటూ మళ్లీ వినతి, అక్కడి నుంచి స్పందన రాగానే మళ్లీ నిర్ణయం అనేసి వార్త కనిపిస్తోంది. ఇక కౌన్సిలింగ్కు ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలకు తెలంగాణలో 9 నుంచి ధృవపత్రాల పరిశీలన, రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏపీలో నేటి నుంచే, త్వరలో వెబ్ ఆప్షన్ నమోదు తేదీల ప్రకటన, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు. ఈ ఒక్క విషయం మీద కొంచెం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కొలిక్కొచ్చినట్టుగా, ఒక అకాడమిక్ ఇయర్ని స్టార్ట్ చేయాలి, తర్వాత ఫీ రియంబర్స్మెంట్ ఇంకా క్లారిటీ లేదు, కానీ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్ ప్రకారం అన్నట్టుగా మనకి వార్త కనిపిస్తోంది. ఓయూలో మళ్లీ ఉద్రిక్తత, రాళ్లు రువ్విన విద్యార్థులు, వివరాలు లోపల పేజీల్లో మనకు కనిపిస్తున్నాయి. జల విద్యుత్తుపై జగడం, గోదావరి బోర్డు పరిధిలోకి తేవాలన్న తెలంగాణ, బోర్డుకు సంబంధం లేదన్న ఆంధ్రప్రదేశ్, గోదావరి నీటిపైన మాట, పీపీఏలను చేర్చాలి, వద్దంటే వద్దు, ఉభయ రాష్ట్రాల ప్రతినిధుల వాగ్వాదాలు, వాదోపవాదాలు అన్న వార్త మనకు కనిపిస్తోంది. ఇక మరో నిన్న కొంచెం అట్రాక్ట్ అయిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాహుల్కు కోపం వచ్చింది, వెల్లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. నిన్న పార్లమెంటులో రాహుల్ ఎప్పుడు ఇంత దూకుడుగా కనిపించలేదు, కానీ ఈసారి మత ఘర్షణల మీద మీరు చర్చ కొనసాగించాలి, క్వశ్చన్ అవర్ని కాస్త అడ్జాయిన్ చేయాలి అన్న దానికి రాహుల్ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టు ఆ వార్త మనకి ఇక్కడ హైలైట్ అయింది. మత హింసపై చర్చకు పట్టు, మత కల్లోలాలు ఎక్కడ జరిగాయో చెప్పండి, నిలదీసిన వెంకయ్యనాయుడు, ఇరకాటంలో పడ్డ వివక్షం. దానికి సంబంధించిన వివరాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రక్షణ రైల్వేల్లో విదేశీ పెట్టుబడులు, రక్షణ రంగంలో 49% వరకు, రైళ్లలోని కొన్ని విభాగాల్లో 100% అనుమతి, రైల్వేస్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి అనుమతిస్తూ ఉన్న వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. తెలంగాణలో కొత్త పరిశ్రమలు, నిన్న టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిశారు. రెండు రాష్ట్రాలను పెట్టుబడి పెట్టడానికి మేము సహకరిస్తాము, సాయం అందిస్తాము అన్న ఒక స్నేహపూర్వక మీటింగ్ నిన్న చోటు చేసుకుంది. ముందస్తు అనుమతి రక్షణ ఉండాల్సిందే, ఆ నిబంధన రాజ్యాంగ విరుద్ధం కాదు, సర్కారీ ఉద్యోగుల ప్రాసిక్యూషన్పై సుప్రీంకోర్టుకు. దీనికి సంబంధించిన వార్త కూడా మనకి కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ మన ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకుంటే మెయిన్ బ్యానర్ వార్తగా రంగరంగ ఒక ఇంట్రెస్టింగ్ హెడ్లైన్ పెట్టేసి, వివాదాల సుడిలో 2 తెలుగు రాష్ట్రాలు, న్యాయం చెప్పవా నరసింహ, గవర్నర్ తీరుపై ఏపీ సర్కార్ ఆగ్రహం, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని విషయాలు ఇంకా తేలలేదు, మరి వివాదాల్లాగే ఉంటున్నాయి, సమస్యలకు పరిష్కారాలు మాత్రం రావట్లేదు. దీనికి సంబంధించి అందరూ ఏపీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ గవర్నర్ని అప్రోచ్ అవుతున్నారు. దానికి సంబంధించిన వార్త. ఆ వ్యవసాయ వర్సిటీ ఎక్కడ అనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ కనిపిస్తోంది. రంగా వర్సిటీ పేరు మార్పుతో చిత్రమైన పరిస్థితి, ఉన్నట్ట లేనట్ట, సడన్ డెసిషన్ కాదు, కాకపోతే ముందు నుంచి చెప్తున్న సర్కారు మరి ఒక్కసారిగా మార్చేసి నిన్న ఉత్సవాలు కూడా జరుపుకుంది. దానికి సంబంధించిన వార్త. జరిగింది వర్సిటీ విభజన, స్వాధీనమా
అంటూ సందేహం వెళ్లబుచ్చుతున్నారు. ఉమ్మడి అడ్మిషన్లు జరుగుతాయా లేదా, విభజన జరిగితే ఆస్తుల పంపకం ఏది, ఇవన్నీ తెలియకుండా పేరు మార్చారు అని విపక్షాలు అలాగే ఇతర పార్టీ నేతలు కూడా కొంచెం పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఇక పీఠముడులు విప్పరు, సర్టిఫికెట్ పరిశీలన నేటి నుంచే, తెలంగాణలో 2-3 రోజులు ఆలస్యంగా 31లోగా అడ్మిషన్లు పూర్తి, 1 నుంచి తరగతులు. ఈ వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. గోదావరిలో సీలేరు సెగలు, కాంప్లెక్స్ ను బోర్డు పరిధిలోకి తేవాలన్న తెలంగాణ, జూరాల శ్రీశైలం సాగర్ పులిచింతలను తెస్తారా ఏపీ ఆగ్రహం. వాడివేడిగా గోదావరి బోర్డు జరిగిన బోర్డు కమిటీ సమావేశంలో జరిగిన హైలైట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. నాన్ లోకల్ కు ఓపెనా క్వశ్చన్ మార్క్. కోటా మార్చేశారని టీఎన్జీఓల వాదన, ఆ వాదనే సరికాదంటున్న ఏపీ ఎన్జీఓలు. తెరపైకి ఉమ్మడి నియామకాల వివాదం. దానికి సంబంధించిన వివరాలు లోపల పేజీలో ఉన్నాయి. ఐఏఎస్లకు నో ఆప్షన్, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లాల్సిందే. ఐఏఎస్ అనేది ఒక సెంట్రల్ అపాయింట్మెంట్ అవుతుంది కాబట్టి దానికి ఆప్షన్స్ ఉండవు. మరి వాళ్ళు ఎక్కడ అపాయింట్మెంట్ ఉంటే అక్కడికి వెళ్లాలని. అఖిల భారత సర్వీసుల కేడర్ విభజనకు ప్రధాని ఓకే, ప్రత్యూష్ సిన్హా సిఫారసులను పట్టించుకొని మోదీ. ఇక మరో అవే వార్తలు, రాహుల్కి సంబంధించిన వార్త కూడా, రాహుల్ కాలు దువ్వెన్ అన్న హెడ్డింగ్తో ఇక్కడ వేశారు. సభా మధ్యంలోకి వెళ్లి నిరసన, మత ఘర్షణలపై వాయిదా తీర్మానం తోసిపుచ్చిన సభాపతి, స్పీకర్పై యువనేత ఆరోపణలు. నిన్న బాగానే యాక్టివ్గానే పార్టిసిపేట్ చేసినట్టుగా, అంటే రాహుల్ ఇంతకుముందు ఎప్పుడు అంటే కామ్ బాయ్గానే పార్లమెంట్లో ఉండేవారు. మరి విపక్షాల్లోకి వచ్చినాక అంటే అధికారం కోల్పోయి ఏమంటారు అపోజిషన్లోకి వెళ్ళాక అపోజిషన్ స్టేటస్ అయితే ఇంకా సందిగ్ధంగానే ఉంది. కానీ ఇప్పుడైతే రాహుల్లో యాక్టివ్నెస్ కనిపిస్తోంది అన్నదాన్ని హైలైట్ చేస్తూ ఈ వార్త అన్ని పత్రికల్లో ముఖ్యంగా ఉంది. ఆరంభమే, అక్కర్లేని పేర్లు చాలా ఉన్నాయి, అన్నింటినీ మారుస్తాం, తెలంగాణకు జయశంకర్కు మించిన వారు లేరు, బాబు దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడు. అంటే జయశంకర్ నిన్న ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఇక్కడున్న ఏపీ ఎంజీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి పేరు మార్చారు. అంటే అదొక కృతజ్ఞతా భావంగా. ఎందుకంటే జయశంకర్ సార్ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పెద్ద మనిషి తరహాలో వ్యవహరించిన వ్యక్తి. మరి ఇప్పుడైతే మన మధ్యలో లేరు. కనీసం ఆయనకి నివాళులు అర్పించుకునే విధంగా వర్సిటీకి అయితే పేరు పెట్టారు. దానిపై కొంచెం వివాదం రేగుతోంది. నన్ను తిట్టి కేసీఆర్ బతకాలనుకుంటున్నాడు చంద్రబాబు. విచిత్రంగా ఉంది పరిస్థితి. అంటే ఇద్దరు కలిసి పనిచేసిన నాయకులే, కానీ బికాజ్ ఆఫ్ పరిస్థితులు ఇద్దరు ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని పార్టీ నేతల సూచన. ఇక మరో దేశద్రోహానికి సంబంధించిన ఓ సైనికుడి పతనం, సరిహద్దు దాటిన దేశ రక్షణ రహస్యాలు, పాక్ యువతి మాయలో నాయక్ సుబేదార్. అంటే పఠాన్ కుమార్ పొదార్ అనే సైన్యంలో పనిచేసే అతను అంటే దేశ రహస్యాలు అన్ని వెల్లడించారు ఒక అమ్మాయి మాయలో పడి. దానికి సంబంధించిన వార్త చివరిగా సాక్షి తీసుకుందాం. సాక్షి తీసుకుంటే అదే హైలైట్ చేస్తూ ఆ వార్త, మీ బతుకు మీది, మా బతుకు మాది, కాదంటే ఎందాకైనా కొట్లాటకు సిద్ధం, వ్యవసాయ వర్సిటీలో కేసీఆర్ వ్యాఖ్య. దీనికి అన్ని పేపర్స్ హెడ్లైన్ వార్తగా చేశాయి. అఫ్ కోర్స్ అది మెయిన్గా నిన్న ఫ్లాష్ అయిన వార్త. ఇక మిగతా వార్తలు, 10వ తేదీ నాటికి వెరిఫికేషన్, తెలంగాణలో ఎంసెట్ పై ఏపీ ఉన్నత విద్యా మండలి, టీ కౌన్సిలింగ్ విడిగా, ఎంసెట్ ప్రవేశాలకు విడిగా నోటిఫికేషన్ జారీ యోచనలో టీ సర్కార్ అన్న వార్త. ఇక సీలేరు విద్యుత్ లెక్క చెప్పండి, గోదావరి నది యాజమాన్య బోర్డు ముందు తెలంగాణ వాదన. నిన్న జరిగిన అదే బోర్డు మీటింగ్ సంబంధించిన వార్తలు. సమగ్ర సమాచారాన్ని తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ, సీలేరు విద్యుత్ కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి చేర్చాలని విజ్ఞప్తి, విద్యుత్ కేంద్రాలపై బోర్డుకు అధికారం లేదన్న ఏపీ. ఎవరి వాదనలు వాళ్ళు విన్నవించారు నిన్న జరిగిన మీటింగ్లో. ఇక స్పోర్ట్స్ సిటీ, 2 ఫోటోలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తాం, నిజంగా అంటే కామన్వెల్త్ గేమ్స్లో గెలుపొందిన వారందరికీ కేసీఆర్ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రోత్సాహకాలు కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త ఇది. లోక్సభలో రాహుల్ దూకుడు, 10 ఏళ్లలో తొలిసారిగా వెల్లోకి దూసుకెళ్లి వివాదాలు. మనం అదే చెప్పుకుంటున్నాం. ఇన్ని రోజులు అంత యాక్టివ్గా కనిపించని రాహుల్ నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నిజంగా యాక్టివ్నెస్ చూపించారు. మరి అది కొనసాగాలని మనము ఆశిద్దాం. ఆరోగ్య శ్రీరామ రక్ష, ప్రజలకు అండగా వైఎస్ఆర్ తెచ్చిన పథకం, సీఎం సంతకంతో వచ్చిన లేఖ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మందులతో పాటు రవాణా ఛార్జీలు ఇచ్చి ఆదుకున్నారు, ప్రపంచ బ్యాంక్ అధ్యయనంలో వెల్లడి. దానికి సంబంధించిన వివరాలు లోపల పేజీలో ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ప్రధాన పత్రికలు హైలైట్ చేసిన వార్తలు. ఇక చర్చ కొనసాగించే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.